వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అటు పోలవరం బనకచెర్లకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ప్రతిరోజు రోజు రోజుకు ఇవి ఎడతెగని ఎపిసోడ్లాగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరానికి సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే కాళేశ్వరం కూలింది అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు అంటుంటే, కాంగ్రెస్ది నేరపూరిత నిర్లక్ష్యం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు నిన్న సుప్రీంలో పోలవరం బనకచెర్లకు సంబంధించి తెలంగాణ వేసినటువంటి పిటిషన్ను సుప్రీం తిరస్కరించిన విషయం తెలిసిందే. ముందు ఆ పిటిషన్లో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాలి అని చెప్పినటువంటి క్రమంలో మరొక విషయం ఏంటంటే, నీళ్లు ఇవ్వడానికి సంబంధించి రైతుల పంటలకు సంబంధించి అంటే సీఎం గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి కూడా రాజకీయంగా పలు విమర్శలు వస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. నీళ్ళెలా అని అడిగినటువంటి క్రమంలో రక్తం జల్లితే పంటలు వండుతాయి అన్నటువంటి వర్షన్ మాట్లాడారు కదా. సో దానికి సంబంధించి కూడా అటు నిన్న బీఆర్ఎస్ నేతలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ నిన్న నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. రక్తపు బాటిల్స్తో వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. మరి మాట్లాడదాం, అసలు ఏంటి తెలంగాణలో ఈ నీటి పంచాయతీ అనేది మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు. నమస్తే అండి విఠల్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు. గుడ్ మార్నింగ్ అండి బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ సార్, మీరే చెప్పాలి అంటే ముందుగా దీని గురించి మాట్లాడుకుందాం. ఈ ఆందోళన తర్వాత ముఖ్యంగా ఏ ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు అనేది మాట్లాడదాం. అదేవిధంగా సుప్రీంలో ఈ పిటిషన్ తిరస్కరణకు సంబంధించి కూడా మాట్లాడదాం. ఎందుకు అంటే ఇప్పుడు ఆందోళన చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు అన్నప్పుడు, డెఫినెట్గా ఆందోళన చేస్తాయి. ఇప్పుడు నీటి పంచాయతీ నడుస్తోంది, వాళ్ళ రక్తం జల్లితే చాలు పంటలు వండుతాయి అనడానికి ఎందుకు సీఎం సార్ అట్లా మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడటం అంటే చేసిందంతా చేసి లక్షల కోట్లు అందులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ ఈరోజు ముందుకు వచ్చేసి రాజకీయంగా నాటకాలు ఆడుతున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు. వాళ్ళకి కావాలని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేమేమంటున్నాం, ఒక పక్కన అక్కడ నిర్మాణాలు ఏ విధంగా దాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి పరిశోధనలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఆ పరిశోధనలు, ఎవరు సూచనల మేరకు చేస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఈ ఆనకట్టల భద్రతా సంస్థ. ఈ దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోలవరం కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో కేరళ కానివ్వండి, ముళ్ళపెరియ డ్యామ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఎక్కడ పోయినా కానీ ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు వెళ్ళి సూచనలు చేస్తారు. ఆ సూచనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయి. 15 నెలల తర్వాత ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక అనుగుణంగా ఎట్లా మేము పునర్నిర్మించాలని చెప్పేసి అక్కడ ఎవరెవరు పరిశోధన చేస్తున్నారు? సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అంటే పూణే వాళ్ళు, అదేవిధంగా ముంబై ఐఐటికి చెందినటువంటి నిపుణులు, నీటిపారుదల నిపుణులు, వీళ్ళంతా కూడా బోరు హోల్స్ వేసి అక్కడ పరీక్షలు జరుపుతూ దాన్ని జులై 2027 కల్లా దాన్ని వాడకలోకి తేవాలని, వినియోగంలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రయత్నాలు చేస్తుంటే ఆ పరీక్షలు మొత్తం ఇప్పటికే దాదాపు 80 పరీక్షలు చేయాల్సి వస్తే దాదాపు ఒక దాంట్లో ఆ మేడిగడ్డ దగ్గర దాదాపు 70 పరీక్షలు పూర్తయినాయి. ఇంకో చోట 30 పూర్తి చేయాల్సిన చోట ఒక 20 పూర్తయినాయి. ఆ పరీక్షల యొక్క పూర్తి దశ చివరి దశకు వచ్చి ఆ ప్రాజెక్టు పునర్నిర్మించే కార్యక్రమంలో వీళ్ళు రాజకీయ డ్రామాలు చేస్తున్నారు. సార్, ఇవి వాళ్ళు విమర్శిస్తున్నారు, సమాధానం చెప్తున్నారు, లేదంటే మీరు గత ప్రభుత్వం పైన విమర్శిస్తున్నారు, వాళ్ళు ఆ లెక్కలు చెప్తున్నారు. అంటే అడిగిన వాటికి అడిగినట్టు ఇప్పుడు మీరు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో అంటే ఇటువంటివి ఎందుకు? ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో అదే మెయిన్ అయిపోయింది. సీఎం సార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రధాన్ని రాజకీయం చేయాలా? ఇప్పుడు బాల్కా సుమన్ చెప్పినట్టు వాళ్ళకి ఎవరు రైతులు రావటం లేదు, బీఆర్ఎస్ కార్యకర్తలే పోతున్నారు. ఇప్పుడు ఈ ధర్నాలు కూడా ఈ కన్నెపల్లి డ్రామాలు కూడా వీళ్ళే పోతున్నారు. ఇప్పుడు మేము ఎందుకంటే వాళ్ళు ఆగం చేశారు ఈ రాష్ట్రాన్ని, కాళేశ్వరం పేరుతో ఆగం చేసిన రాష్ట్రాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న 15 రోజుల క్రితమే కితాబు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో అప్పులు చేస్తే అప్పులు నియంత్రణ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆర్థిక సూచీలో అగ్రభాగాన ప్రగతి పదంలో దూసుకుపోతుంది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కన్నా 61.9% ముందు భాగంలో ఉంది. ఆరోగ్య సూచీలో ముందు భాగంలో ఉంది. ఇలా ఆ యొక్క నియంత్రణ మూలంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా 1వ తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం మేము. గతంలో ఎప్పుడన్నా వచ్చిన 6 నెలలు 10 నెలలకు వచ్చే జీతాలు. కాబట్టి ఇక్కడ ఈ నిర్మాణం కూడా ఎట్లా ఎన్డీఎస్ఏ చేతిలో పోయింది. వాళ్ళు చెప్పారు 15 నెలలకు తర్వాత సమగ్రమైన నివేదిక ఇచ్చారు. దానికి అనుగుణంగా పరీక్షలు కూడా పూర్తయిపోయినాయి. పూణే పోయారు వాళ్ళు. మళ్ళీ మన ఇంజనీర్లు నిపుణులు పోయి దాన్ని ఏ విధంగా ప్రారంభించాలని చెప్తే ఆ విధంగా ప్రారంభం చేసి ప్రజలకు రైతులకు వినియోగంలో తీసుకొస్తాం.
అయినా కానీ వీళ్ళు పెద్ద డ్రామా కాకపోతే ఇప్పుడు ఆ కన్నేపల్లి అన్నారం పోనీ అనొచ్చా అంటే ఇక్కడ సీఎం మాట్లాడడం వలన ఇప్పుడు డెఫినెట్ గా అండి చాలా సందర్భాల్లో మీరు సమాధానం చెప్తున్నారు, వాళ్ళు సమాధానం చెప్తున్నారు. గత ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, డిజైన్ మార్క్ కావచ్చు, రకరకాలుగా అంటే ఎటువంటి ఆరోపణలు వస్తాయో వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటిది ఇది నిర్లక్ష్యం, నేరపూరిత కుట్ర, కావాలనే నీళ్ళు ఇవ్వట్లేదు, గత ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ కు సంబంధించి చేస్తున్నారంటే మీరు సమాధానాలు చెప్తున్నారు. కానీ కోసి ఆ రక్తం జల్లితే పంటలు పండుతాయి అన్నటువంటి ఈ లైన్ ఎందుకు అంటే ఇట్లాంటి ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? కరువు వచ్చినా భవిష్యత్తులో కరువు వచ్చిన ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే విధంగా దాన్ని ఏ విధంగా అధిగమించాలి, రైతులకు ఆరుతరి పంటలు వేసుకోమని ముందే మేము చెప్తున్నాం. అదే విధంగా ఒకవేళ ఈ ప్రాజెక్టు లేకపోతే ఇప్పుడు గతంలో పంటలు ఎట్లా పండి శ్రీరామ్ సాగర్ ఎవరి హయాంలో నిర్మించారు? శ్రీపాద ఎల్లంపల్లిలో వాళ్ళు ఎత్తిపోసేది కన్నేపల్లి పంపు నుంచి అన్నారం నుంచి ఎత్తిపోసేది ఇందులోనే కదా, అది ఎవరి హయాంలో నిర్మించారు? అది కూడా కడెం ప్రాజెక్టు కానివ్వండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద జలాల నుంచి కాకతీయ కణాలు ఎవరి హయాంలో నిర్మాణమైంది? ఆ కాకతీయ కణాలు వీళ్ళు ఏం చేశారంటే కొంచెం పొడిగించారంతే, ఎక్స్టెన్షన్ చేశారంతే. అది కూడా ఏంది, ఆ కన్నేపల్లి పంపు హౌస్లో నుంచి ఒకవేళ నీళ్లు ఒక్కొక్కసారి 2 సార్లు మోటార్ లాంచ్ చేశారు అంతే. ఆ తర్వాత దాన్ని అందులో మోటార్ మునిగిపోయి అవన్నీ మనం చూసిన. వాస్తవంగా ఇక్కడ ఇది బ్యారేజ్, నీళ్ళు అనేది నిలపడం కుదరదు. డ్యామ్ అంటే నీళ్లు నిల్వ ఉండాలి. అన్నారంలో ఏ విధమైనటువంటి సీపేజ్ సమస్యలు ఉన్నాయో, నీటి బొంగలు ఉన్నాయో, అదే విధంగా ఈ మేడిగడ్డలో ఏ విధంగా ఉన్నాయో అన్నారంలో అదే విధంగా ఉన్నాయి. అన్నారం నుంచి సుందరిలో కూడా అదే విధంగా ఉన్నాయి. డ్యామ్ సేఫ్టీ అధికారులు కాబట్టి నీళ్లను కన్నేపల్లి పంప్ అవుతుంది అన్నారంలో నింపితే అవి కొట్టుకపోతాయి, ప్రమాదం ఉందని వాళ్ళు చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థ చెప్పింది కాబట్టి దాని ప్రకారం పరిశోధనలు చేసి దాన్ని మరమ్మతులు చేసేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకే మొత్తం రైతుల్ని ఆ రోజు ఆగం చేశారు. ఉరి వేస్తే నింపకపోయినా అక్కడి వరకు ఉంటే ఎత్తిపోయొచ్చు అంటున్నారు. తప్పు అది కుదరని. ఎందుకంటే చెప్పండి ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పండి, అది ప్రామాణికం అండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పాలి. కేటీఆర్ ఇంజనీర్ కాదు, హరీష్ రావు ఇంజనీర్ కాదు, మేం కాదు. వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారమే ఆడ పరీక్షలు జరుగుతున్నాయి, భూభౌతిక సార పరీక్షలు. ఆ పరీక్షలన్నీ పూర్తి అయిపోయినాయి. 2027 జూలై కల్లా దాని వినియోగంలో తీసుకొస్తాం. ఒకవేళ మా మాట నమ్మకపోతే ఒకవేళ కేంద్ర ఎవరైతే ఎన్డీఎస్ఏ చైర్మన్ ఉండో బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ లేకన్నా రాయండి, ఆయన తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పియండి. వాళ్ళు చెప్తే మేము కాదనం. ఎందుకంటే ఒక్కసారి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. బాలరాజు గారు అంటే మీ తప్పులను వాళ్ళ పైన రుద్దుతున్నారు అన్నటువంటిది మాట్లాడుతున్నారు. సో ఇటువంటిది పదే చేయడం వల్ల సీఎం గారు అట్లా మాట్లాడారు. ముందుగా జ్యోత్స్న గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి యజమాన్యానికి ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మా అన్న విఠలన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతరాయ్ గారికి నమస్కారం. మేడం, ఇందులో ఇక్కడ ఏదో మా మధ్యన ఏదో పార్టీల మధ్యన పంచాయతీ కాదు, లేదా వ్యక్తుల మధ్యన పంచాయతీ కాదు మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది నీళ్ల కోసం జరిగినటువంటి ఉద్యమంగా మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ వారు ఉస్మాన్ చుట్టూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అక్కడ నుండి మా విఠలన్న కూడా మా అందరికి ఆదర్శప్రాయంగా తెలంగాణ ఉద్యోగ సంఘాన్ని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో వారు క్రియాశీలక పాత్ర పోషించినారు. ఇలా మేము కూడా తెలంగాణ ఉస్మాన్ చుట్టూ మీ ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు కావాల్సింది తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో రాజకీయాల్లో ఒకవైపు ఒకసారి బీఆర్ఎస్ అధికారులు ఉండొచ్చు, ఒకసారి మేము ఉండొచ్చు. కానీ ప్రజలకు అంతిమంగా ఏం లాభం జరిగింది అనే అంశాన్ని స్పష్టంగా చూడాలనేది హెచ్ఎంటీ ద్వారా మీరు చెప్పే అంశం. మేడం, మేము ప్రధానంగా అడుగుతాను, ఓకే మేము అధికారం కోల్పోయినాం, మీరు అధికారంలోకి వచ్చినారు, కాళేశ్వరం మీద రకరకాల ఆరోపణలు చేసినారు, రకరకాల విమర్శలు చేసినారు, అబద్ధం ప్రచారాలు చేసిరా, నిజమైన ప్రచారాలు చేసిరా, ప్రజలు ఆ అంతిమ నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఈ కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ వేసినారు, విజిలెన్స్ రిపోర్ట్ చేసినారు, కాగు రిపోర్ట్ అనేది వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, 655 పేజీల నివేదిక ఇచ్చినారు, 60 పేజీల నివేదికగా కుదించినారు, 32 సార్లు కేసీఆర్ గారు పేరు పెట్టి బదనాం చేయాలని ప్రయత్నం చేసినారు, 19 సార్లు హరీష్ రావు గారు పేరు పెట్టి బదనాం చేయాలని ప్రయత్నం చేసినారు. చెప్పిన తర్వాతకి ఎన్ని అంశాలు పరిశీలించిన తర్వాతకి పీసీ ఘోష్ ఏదైతే కమిషన్ వేసినారో సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 119 సాక్ష్యాలను విచారించి 110 వాంగ్మూలాలు రికార్డ్ చేసి 2025 జూలై 31వ తారీఖు రోజున ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినారు. అదే విధంగా బాలరాజు గారు ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నీళ్లు నింపడానికి ఎట్టి పరిస్థితుల్లో నింపకూడదు, ప్రమాదం అని చెప్పింది. అయినా కూడా మీరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వినండి జ్యోత్స్న గారు, ఈ అన్ని నివేదికల ఆధారంగా ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చి.
ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చి సుమారు 16-15 నెలలు కావస్తా ఉంది. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? మీరు కూడా అన్ని సెర్చ్ ఇంజన్లు ఉన్నవి, అన్ని గూగుల్లో కానీ మీరు అన్నిట్లలో కొట్టి ఒకసారి చూడండి మేడం జ్యోత్స్న గారు. ఏం చెప్పిందంటే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతకి నివేదికలోని 3 బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ, అదనపు సాంకేతిక పరిశీలనలు చేపట్టాలని సిఫార్సు చేసింది అని చెప్పింది మేడం. అంటే పునరుద్ధరణ చేయమన్నది, అదేవిధంగా ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే సాంకేతికంగా పరిశీలన చేయాలని చెప్పేసి ఎన్డీఎస్సీ రిపోర్ట్ చెప్పింది మేడం. ఇటీవల మరి అది చెప్పిన తర్వాతకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్డీఎస్సీ సూచనల ప్రకారం కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది మేడం. అంటే ఏమని చెప్పినా మేడం, ఎన్డీఎస్సీ ఏం చెప్పిందో ఆ సిఫార్సులు మేము అమలు చేయగలుగుతామని చెప్పింది మేడం. కానీ ఇక్కడ ఏమైంది, 16-15 నెలలు అవుతుంది ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చి, కనీసం మీరు ఇంతవరకు ఓపెన్ చేయలేదని చెప్పింది మేడం. అదే విధంగా మేడం ఏదైతే డైనోసార్ అనే కంపెనీకి అన్నారం మరియు సుందిల్లా ఈ రెండు చోట్ల సంబంధించిన ఈ 2 బ్యారేజీలలో ఏర్పడిన లీకేజీలు విజయవంతంగా అరికట్టింది మేడం. అదేవిధంగా ఈ అంశాన్ని కూడా బ్యారేజీ నిర్మాణ ఏజెన్సీ అయినటువంటి ఆప్కాన్స్ సైతము కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఎదుట చెప్పింది మేడం. అంటే సుందిళ్లలో గాని అన్నారంలో గాని ఏర్పడ్డ లీకేజీలు ఆల్రెడీ డైనోసారే కంపెనీకి ఇచ్చినాం, ఆ కంపెనీ ఆ యొక్క లీకేజీలు నివారించింది, వాటిని మనం ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆ కమిషన్ ఎదుట ఈ ఆప్కాన్స్ అనే సంస్థ ఇచ్చింది మేడం. ఇవన్నీ మేము ఏదో చెప్పింది ఈ రిపోర్ట్ల ప్రకారం చెప్తున్నాం మేడం. నేను ఏమంటున్నంటే ఇవాళ మీరు ఏదైతే ఈ 15 నెలలు 16 నెలలుగా ఏదైతే ఎన్డీఎస్సీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా వాటిలో మరమ్మతులు జరిగిపోయినవి, మీరు ఇవాళ ఏదైతే మీ ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ ని ఓపెన్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ మా పార్టీ వరకు కేటీఆర్ గారు అక్కడికి అనేక మంది రైతాంగంతో ప్రజలతోటి పార్టీ నాయకులతో అక్కడికి వెళ్ళి పరిశీలించారు మేడం. ఏమని చెప్పినారు, ఈ రోజుకి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాంతంలో సుమారు 60 నుంచి 70 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తా ఉంది. అంటే సుమారు 5 నుంచి 6 టీఎంసీల నీరు ప్రవహిస్తా ఉంది. ఆ ప్రవహించే సందర్భంలో అంటే మేడం 50 వేల క్యూసెక్కుల పైగా నీరు ప్రవహిస్తున్నప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో సుమారు మేడిగడ్డకు సుమారు 13-14 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాబట్టి దానికి కొంచెం అడ్డుగా వేసి నీళ్లను తోడుకునే అవకాశం ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు, అదే విధంగా మా మాజీ మంత్రి ఇరిగేషన్ హరీష్ రావు గారు చెప్తా, అదే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు, వారు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వారు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు కాబట్టి వాళ్ళ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి నీళ్లు తోడుకోండి అని చెప్పేసి ఇలా ఈటల రాజేందర్ గారు కూడా చెప్తున్న సందర్భం కనపడతా ఉంది. మరి ఇవన్నింటికి సంబంధించి మంత్రులు మాట్లాడుతున్నారు, సీఎం గతంలో అన్నారు. ఒక్కసారి అంటే ఇవి మీడియా సమావేశాలలోనో లేదంటే మీ సభలలోనో సందర్శనలలోనో మాట్లాడడం కాకుండా సభకొచ్చి మాట్లాడమంటున్నారు కదా, వాటికి సంబంధించి ఒకవేళ మీరు అన్నవన్నిటికి సంబంధించి కూడా మీరు ఒప్పించగలిగితే లేదంటే మెప్పించగలిగితే లేదంటే కరెక్ట్ అని నిరూపించగలిగితే మీరు అన్నటువంటి వారం రోజులు కాదు 3 నెలలు కాదు 3 ఏళ్ళు ఇస్తామంటున్నారు కదా కాంట్రాక్ట్కి సంబంధించి. అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు మీకు ఇచ్చేస్తారు, మీకు ఇష్టమైన వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చుకోండి మేడం. సో ఇప్పుడు మాట్లాడినప్పుడు అంత కరెక్టే అనిపిస్తోంది, సభలో మాట్లాడితే సరిపోతుంది, ఆన్ రికార్డు ఉంటుంది కదా. మీరు అన్న అంశాన్ని కూడా స్పష్టంగా నేను చెప్తాను. ఇంతకుముందు చెప్తున్న అంశానికి వివరణ ఏంటంటే అనేక మంది ఒకవైపు రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీ సంబంధించిన నాయకులు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వేరే పార్టీల నాయకులు కూడా ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు శశబిషలకు పోకండి, ఇల్లేదో మన గెట్టు పంచాయతీ లేదు లేదా పార్టీల పంచాయతీ కాదు, ఇలా రైతాంగం ఇబ్బంది పడతా ఉండి ఇలా సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఇలా బోర్లు ఎండిపోతున్నవి, అదేవిధంగా గోదావరి మీద ఆధారపడినటువంటి అనేక జిల్లాల్లో ఇలా పంటలు ఎండిపోతున్నవి, నార్లు పోసుకున్నారు, ఇబ్బంది అవుతా ఉంది, కనీసం హైదరాబాద్ కూడా తాగునీరు వచ్చే పరిస్థితి లేదు, మనం ఆ ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఇలా సూచన చేస్తా ఉంటే మీ కేసీఆర్ది కేటీఆర్ది హరీష్ రావు గారి ఆ రక్తాన్ని వాళ్ళని కోద్దాం, కోసినాక రక్తం వస్తుంది, ఆ రక్తాన్ని పారించి పంటలు పండిద్దామని చెప్పేసి మాట ఎంతవరకు సమంజసమో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్. రెండోది నేను అడుగుతా ఉన్నా మేడం, ఇలా ఏదైతే మీరు మాట్లాడుతారో ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఏంది ముఖ్యమంత్రి గారు రావచ్చు కదా, శాసనసభలు చెప్పొచ్చు అని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెప్పొచ్చు అని మాట్లాడుతున్నారు కదా. ఇదే 2016 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు, కాళేశ్వరం ఎట్లా ఉపయోగపడుతుంది, కాళేశ్వరం ఎటువంటి అద్భుతమైన పాయింట్ అని చెప్పినారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమో టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు దాన్ని బహిష్కరించిండు ఆ రోజు శాసనసభని. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారేమో ప్రిపేర్ కాదని చెప్పారు మేడం. ఏం చేస్తాం మేడం,
ఆ రోజు బహిష్కరించిన కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని బహిష్కరించిన ఆయన ఏమో ఈయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ రోజు ప్రిపేర్ కాలేదన్న ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అయి కూర్చున్నాడు. ఈ ఇద్దరు కూడా ఆ రోజు కాళేశ్వరం ఇష్టం లేదు కాబట్టి ఈ కాళేశ్వరం విఠల్ గారి ఒపీనియన్ తీసుకుందామండి. మేడం రేవంత్ రెడ్డి గారికి అంత ముచ్చట ఉంటే 2016 సంబంధించిన అసెంబ్లీ స్పీచ్ ఏమని చెప్పండి. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పిర్రు, కాళేశ్వరం యొక్క ప్రయోజనం ఏంటి, కాళేశ్వరం అంశాలు ఒకసారి. బాలరాజు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. విఠల్ గారి అభిప్రాయం తీసుకున్న తర్వాత విఠల్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. మీకు అక్కడ ఉన్నటువంటి మానత్ర గారికి అండ్ బాలయ్య ఇద్దరు బ్రదర్స్ కి అండ్ హెచ్ఎంటీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రమే దేశం కూడా పరిస్థితులు ఎంత భయంకరంగా రాబోయే రోజులు అనేక అంటే చర్చలు, సైంటిస్టులు, విశ్లేషకులు, ఈవెన్ జ్యోతిష్యులు అన్ని రకాలుగా భయాందోళన చెప్తుంది ఏంటంటే ఎల్నినో 100 సంవత్సరాల కరువు రాబోతుంది, దేశంలో వర్షాలు లేవు, రాష్ట్ర విషయానికి వస్తే ఎక్కడ చుక్క నీరు లేదు, వర్షం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు అనేక రకాల భయపడుతున్నారు, పంటలు పోతే చివరికి తాగునీళ్ళు కూడా వస్తాయా లేవా అన్నటువంటి భయాందోళనతోటి ఇవాళ వాతావరణం ఉంది, మొత్తం సమాజం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఎట్లా ఉండాలమ్మా, దూరదృష్టి ఉండాలి, విశాలమైన రాజకీయాలకు అతీతంగా విశాలమైన దూరదృష్టి ఉండాలి. అదృష్టం కొద్దీ సరే మనకు దిక్కు నీళ్లు దిక్కు అంటే కృష్ణా గోదావరి ఎత్తిపోతలే మనకు దిక్కు తెలంగాణకి, ఎందుకంటే మనం ఎత్తులో ఉంటాం కాబట్టి నీళ్ళని ఎత్తిపోచుకోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దాదాపు 2 సంవత్సరాల క్రితం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటూ ఎన్నికల వాతావరణంలో అక్కడ మేడిగడ్డ కుంగింది అని ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. తను ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు, ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది ఫైనల్ రిపోర్ట్ కూడా ఎన్డీఎస్సీ ఇచ్చింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన 2.5 ఏళ్ళు అయింది, ఇవాళ 3 ఏళ్ళు అవుతున్నాయి. ఇవాళ రాబోయే రోజులను చూసుకొని ఇవాళ మనకు హైదరాబాదే కాదమ్మా, మిషన్ భగీరథ కింద నీళ్లు ఇవాళ తాగడానికి ఇవ్వాల్సిన నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లే. ఇవాళ ఎల్లపల్లి నుంచి హైదరాబాద్ కి తాగునీరు రాకపోతే హైదరాబాద్ ఏ రకమైన భయంకర వాతావరణంలో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా కృష్ణా నుంచి కూడా హైదరాబాద్ కి నాట్ ఓన్లీ హైదరాబాద్, గ్రామాలు, పట్టణాలు, అన్ని ప్రాంతాలకు సాగునీరు పక్కకు పెడదాం, తాగునీరు అన్న రాకపోతే ఎంత ప్రమాదం. ఆ చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎంతో కొంత నీళ్లు వస్తున్నాయి, ప్రాణహితలు ఉన్నాయి, గోదావరిలో 0, ప్రాణహితలో ఒక 60-70 క్యూసెక్ల లేదా 1,00,000 క్యూసెక్ల, కొన్నిసార్లు 50 క్యూసెక్ల నీళ్లు వాడుతా ఉన్నాయి. అక్కడ ఒకే ఒక అవకాశం ఏమిందంటే ఎల్లపల్లికి నీళ్లు రావాలంటే పైన వర్షాలు లేవు, అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండలేదు, మహారాష్ట్రలో వర్షం అయితే శ్రీరామ్ సాగర్ నిండదు, అక్కడ నుంచి నీళ్ళు వచ్చే ప్రశ్నే లేదు. కడెంలో అక్కడ వర్షాలు లేవు, కడెంలో నుంచి ఎల్లంపల్లి నీళ్ళు వచ్చే ప్రశ్న లేదు. ఎల్లంపల్లి లింక్ ఎక్కడికి వస్తాయి, ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అంటే ఆ లింక్ తుమ్మిడియాటి నుంచి లింకే లేదు. చివరికి మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డను మనం నింపలేము, అది బరాజు, అది గేట్ క్లోజ్ చేయలేము. చివరికి కన్నపల్లి దిక్కు, అక్కడ కన్నపల్లి పంప్ హౌస్ ఉంది, మేడిగడ్డ కొద్ది దూరంలో 50 క్యూసెక్ల నీరు, 50,000 క్యూసెక్ల నీరు నదిలో పారుతుంటే కన్నపల్లికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, అబౌవ్ 50,000. ఇవాళ 60, 70, 80 కొన్ని సందర్భంలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు వాడుతున్న సందర్భంలో ఎందుకు అక్కడ పంపులు ఇనాగ్రేట్ చేయాలి? రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, ప్రజలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఇవాళ రాజకీయాలు అవసరం, రాజకీయాలు చేయాల్సిన సందర్భం చేద్దాం. ఇవాళ ఈ సందర్భంలో నీళ్లు ఎత్తిపోసుకోకపోతే రిపోర్ట్ ప్రకారం నీళ్లు నింపిన మేడిగడ్డమ్మా, ఎన్డీఎస్ఏకి కన్నెపల్లికి సంబంధం లేదు. చాలా మంది నిపుణులు మాట్లాడుతున్నారు, మన తెలంగాణ ఉద్యమంలో కన్నెపల్లి కూడా ఎత్తిపోసే సిచ్యువేషన్ లేదు, నీళ్లు లేవంటున్నారు కదా, కాదా? కన్నెపల్లి దగ్గర అనేక ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే 50,000 50,000 అబో ఒకవేళ నదిలో ఫ్లో ఉంటే 50,000 క్యూసెక్ల అబో నదిలో ఫ్లో ఉంటే కన్నెపల్లికి నీళ్ళు వస్తాయి. ఆ కన్నెపల్లిని ఎత్తిపోసుకోవడానికి ఇచ్చిన సమస్య ఏంటి? కన్నెపల్లి నుంచి డైరెక్ట్ గా దాంట్లో మనకు పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు రావాలి, అది ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఎల్లంపల్లి వల్ల 5-6 టీఎంసీలు ఉన్నాయి, వర్షాలు పడకపోతే ఏంది భవిష్యత్తు, ఏంటి దిక్కేంది? ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళు లేకపోతే హైదరాబాద్కి నీళ్లు తాగడానికి నీళ్లు ఉండవు, ఎన్టీపీసీకి నీళ్లు ఉండవు. భవిష్యత్తు భయంకరమైనటువంటి ఎల్నినో వాతావరణంలో, కరువు వాతావరణం ఈ పరిస్థితులు ఉంటే ప్రభుత్వాలు వార్ ఫుటింగ్ మీద చర్యలు తీసుకోవాలన్నా ఈ రాజకీయాలు ఏంటమ్మా? ఈ రక్త చరిత్రలో ఎందుకు మాట్లాడుకోవాలి? తెలంగాణలో రక్త చరిత్ర కన్నెపల్లి పంపులను ఆన్ చేయాలంటున్నారా? 100% చెయ్యాలమ్మా. అక్కడే నీళ్లు ఎంత కొంత నీళ్లు ఉన్నాయి పంపింగ్ చేసుకోవడానికి.
ఏదైనా టెక్నికల్ సాంకేతిక సమస్య ఉంటే సరిదిద్దుకోవాలి. 3 ఏళ్ళు అయింది, మరి మేడిగడ్డను ఎందుకు మనం రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అప్పులు 35,000 కోట్ల రూపాయలని కేవలం కాళేశ్వరం మీద తెచ్చిన అప్పులను మిత్తులను కట్టినామని చెప్తున్నారు. అందులో 300 కోట్లు మేడిగడ్డ రిపేర్ పెడితే అయిపోతుంది కదా. ఒక 200-300 కోట్లు ఖర్చు పెడితే అయిపోయింది. మేడిగడ్డ దాంట్లో జస్ట్ రిపేర్ చేస్తే అయ్యేది కాదు, కొన్ని పునర్నిర్మాణం మరి చేద్దామా అన్నటువంటిగా కూడా మాట్లాడారు. అంటే ఇచ్చారు రిపోర్ట్ లో అన్నట్టు చెప్తున్నారు. మేడిగడ్డను కూల్చేద్దామా మరి దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి? ఇంట్లో ఎక్కడో కొంత దెబ్బ తగిలినప్పుడు ఇల్లును రిపేర్ చేసుకొని మళ్ళీ సర్దిద్దుకొని మనం ముందుకు వెళ్తావా, లేదా అక్కడే ఆగిపోతామా? ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలు, విశాలమైన దృక్పథంతో వ్యవసాయ ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల తాగునీటి ప్రయోజనాలు. రేపు రాజకీయ నాయకులు కూడా నీళ్లు ఉంటాయి కదా, తాగనీకి ప్రజలకే కాదు, తాగడానికి పొలిటీషియన్స్ కూడా నీళ్లు ఉంటాయి కదా. రాబోయే రోజులు భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది, వెళ్ళిన ప్రభావం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కనీసం ఆ పంపింగ్ చేసుకుంటే 5 TMS 10 TMS ఎల్లంపల్లి పోసుకొని, ఆ తర్వాత ప్రాజెక్టులు ఉన్నాయి, రంగనాయక సాగర్ ఉంది, మలన్ సాగర్ ఉంది, రకరకాల మిడ్ మానేర్ ఉంది, అప్పర్ మానేర్ ఉంది. కనీసం పంపింగ్ చేసుకుని నీళ్ళు నింపుకోవాలి కదా. వర్షకాలం అయిపోతే ఇంకో 4 రోజులు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటాం? దేవుడు ఇచ్చిన వరంతులు వర్షాలు పడితే నీళ్లు లేకపోతే లేవు కదా. నాకు ఇచ్చారా? ఇది రాజకీయాలకు అతీతంగా నోటితో మనం రాజకీయ నాయకులం, ఇంజనీర్లం కాదు, నిపుణులం కాదు. ఇప్పుడు ఆనకట్టల భద్రతా సంస్థ అనేది దాని ప్రమాణికం. ఆ ప్రాజెక్టు ఎట్లా నిర్మించాలి ఏందని వాళ్ళ సూచన ప్రకారమే దాదాపు పరీక్షలు, భూభౌతిక సార పరీక్షలు పూర్తయినాయి. ఒక విషయం ఏంటంటే మేడిగడ్డలో ఉత్పన్నమైనటువంటి నిర్మాణ లోపాలే అన్నారంలో ఉన్నాయి. దాని పక్కన 18 కిలోమీటర్లో ఉంది ఈ అన్నారం, దాదాపు సుందిళ్ళ వీటిలో కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు బ్యారేజీలు, దాని యొక్క గేట్లు తెరిచి ఉన్నాయి, నీళ్లు పోతున్నాయి. ఒకవేళ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను అందులో నింపాలంటే వీటిని మూసివేయాలి, నీళ్లు నిలుపుదల చేయాలి. అది డ్యాము కాదు, బ్యారేజీ. అది అసలే నిర్మాణ లోపాలు ఉన్నాయి. ఆ మేడిగడ్డలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అన్నారం, కన్నేపల్లి పంపు హౌస్ నుంచి అన్నారంలో దింపే నిలుపుదల చేసే నీళ్లలో కూడా అదే డ్యామ్కి, అదే కనుక బ్యారేజ్ కింద సమస్యలు ఉన్నాయి. ఒకవేళ స్పష్టంగా చెప్పింది, తప్పకుండా ఇది కొట్టకపోతాయి, మీరు నిలుపుదల చేసినట్టయితే, నిలుపుదల చేసి వదిలినట్లయితే. ఎందుకు ఉత్పన్నమైంది అసలు మేడిగడ్డ కూడా ఎందుకు వచ్చింది? వీళ్ళు అసలు వాస్తవంగా కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 61-62లో శంకుస్థాపన నెహ్రూ గారు చేస్తే 12-13 ఏళ్ళు పట్టింది వెంగళరావు గారు 78లో ప్రారంభించేసరికి. అప్పుడు దాన్ని పోచంపాడు ప్రాజెక్ట్ అనేది చెన్నారెడ్డి గారు వచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పెట్టిండు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 12 సంవత్సరాలు పట్టింది. పటిష్టంగా, దృఢంగా సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే. ఒకవేళ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికి కూడా ఎన్ని సంవత్సరాలు పూర్తి కావాలి ప్రాజెక్టు? కనీసం 6-7 సంవత్సరాల్లో పూర్తి కావాల్సింది. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, జనాలను నమ్మించడం కోసం ఆ బ్యారేజీలో నీళ్లు నింపకూడదు. మేడిగడ్డలో నీళ్లు నిలిపి ఇంకేందుకు పర్యాటక ప్రాంతం చేశారు ఆ ప్రాంతాన్ని. ఏదో కేసీఆర్ ఏ విధంగా అప్రభగీరుదుడు అని చెప్పేసి ఆ విధంగా నీళ్లు అధికంగా నిలుపుదల చేయటం మూలంగానే ఆ అన్నారంలో, మేడిగడ్డలో, సుందిళ్లలో సమస్యలు ఉత్పన్నమైనవి. కాబట్టి ఇది జనం కోసం కాదు, చూపుల కోసమో లేకుంటే పర్యాటక ప్రాంతం కోసం కాదు. వాస్తవంగా అన్నదాతలకు లేకుంటే పంటలకు సాగునీళ్లు రావాలి. అక్కడ మన హైదరాబాద్కు తాగునీళ్లు రావాలి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో గనక ఒకవేళ మనం ఆ బ్యారేజ్ గేట్లను మూసి నిలుపుదల చేస్తే మొత్తానికే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం రాకుండా రేవంత్ రెడ్డి గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2027 జూలైకి ఇస్తామని ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడారు ఫస్ట్ టైం లో. అంటే 1 year లో చేయగలుగుతాం అన్నప్పుడు రిపోర్ట్ వచ్చి కూడా 15 నెలలు 12 నెలలు అవుతోంది కదా, ఎందుకు అటెంప్ట్ చేయలేదు? ఎందుకు పక్కదవరు ఎట్లా పట్టిస్తానంటే హైదరాబాద్ తాగునీళ్లకు సమస్య రాదు, దానికి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం నీళ్ళేం రావటం లేదా దాంట్లో. ఎగువ గోదావరి జలాలు వచ్చినప్పుడు ఎల్లంపల్లిలో స్టోరేజ్ అయితే శ్రీరామ్ సాగర్ నుంచి కడెం ప్రాజెక్ట్ నుంచి అవే ఇప్పుడు రైతుల అవసరాలని, హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. రేపు కూడా అవే తీరుస్తాయి. వీళ్ళు మాకు కావాలని చెప్పి జనాల్ని ఈ కాళేశ్వరం ద్వారానే మొత్తం జరుగుతుందనే తప్పుదో పట్టిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఒకసారి బాలరాజు గారి సమాధానం అవసరం ఇక్కడ. బాలరాజు గారు రిపోర్టు ప్రకారం చూస్తే డిజైన్ లోపాలు, నిర్మాణ నాణ్యత సమస్యలు, నిర్వహణ లోపాలు ఇవన్నీ వెరసి ప్రస్తుత పరిస్థితి అంటే ముఖ్యంగా ఆ పిఎస్ కుంగిపోవడానికి రీజన్ అని చెప్పేసి ఎన్డీఎస్సీ అయితే క్లియర్ చెప్పిన దాంట్లో మీరు చదివే ఉంటారు కదా.
పోనీ వివిధ సోర్సుల నుండి వచ్చినటువంటిది అంత క్లియర్ కట్ గా చేసి మనం ఎక్కడైనా రిక్వెస్ట్ పెడితే వచ్చినటువంటి వివరాలు అయితే ఎప్పుడు కొట్టినా ఈ మూడే వస్తున్నాయి. సో ఇదైతే క్లియర్ కదా. ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఎన్డీఎస్సీ చెప్పింది ఒకటే మేడం, సాంకేతిక లోపాలను సవరించి పునరుద్ధరణ చేయండి లేకపోతే పునర్నిర్మించండి అని చెప్పి స్పష్టంగా చెప్పింది మేడం. దానికి సంవత్సరం అయిపోయింది, ఏం చేసినా అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. నిర్మాణం అనేది ప్రస్తుతం మన పరిస్థితుల్లో సాధ్యమా, మన ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యమా? పునరుద్ధరణ అని అంటే బాలరాజు గారు ఒక లైన్ అయితే క్లియర్ గా చెప్పారు అందులో. అంటే అది ఇప్పటికిప్పుడు రిపేర్ చేస్తే మాత్రమే సరిపోయే సిచ్యువేషన్ లో లేదు, దాన్ని కొంచెం అంటే ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్ గానే వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది. అంటే ఏదో చూచాయిగా రిపేర్ చేసేసి నీళ్లు నింపితే సరిపోదని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. మీరు అన్నారు కదా జ్యోత్స్న గారు, ఓకే అన్న. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టినారు, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు గిట్ట ఒక 2027 జూలై వరకు మేము నీళ్లు అందిస్తామని చెప్పి దీన్ని పునరుద్ధరించి సంవత్సరంలో పూర్తి చేస్తారు కదా. మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఏం చేస్తారని మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీగా. మానవతరాయ్ గారిని అడిగిన కదా నేను అనేది ఏంటంటే పరీక్షలు లేకుండా మీ లెక్క ప్రాజెక్టు నిర్మించిన ఆగం చేయమంటారా? చేయాల్సిన పని చేయకుండా పరీక్షలు లేకుండా జరుగుతున్నాయి, పూర్తయినాయి. ఇప్పుడు దాదాపు మానవతరాయ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. అయ్యారు మీరు మీ వాయిస్ తీసుకుంటారు, విఠలన్న వాయిస్ తీసుకుంటారు, నా వాయిస్ తీసుకుంటారు. నేను ఏమంటున్నామంటే ఇలా 50,000 పైగా క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నప్పుడు కన్నెపల్లి పంప్ హౌజులు ఓపెన్ చేయొచ్చని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అనట్లేదు. ఇవాళ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకోకుండా తెలుగులేని ప్రభుత్వంలాగా ఎవరిస్తే మనం ఏం చెప్పాలి? అది ఫస్ట్ పాయింట్. రెండోది ఇంకేమంటే గోదావరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, నీ ఎల్లంపల్లి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? గోదావరి మొత్తం ఎండిపోయిందని చెప్తుంటేనో ప్రాణాయిత వల్లనే వస్తున్న నీళ్లు, ప్రాణాయిత లేకపోతే ఈ చుక్క నీళ్ళు లేదు. కాబట్టి గోదావరి ప్రాణాయిత కలిసే చోటే మేడిగడ్డ ప్రాంతం. కాబట్టి ఆ మేడిగడ్డ ప్రాంతంలో సుమారు 60 నుంచి 70,000 క్యూసెక్లు నీళ్లు వస్తుంది. దాన్ని వెత్తిపోసుకోమని చెప్తున్నాము. ఇప్పుడు అన్నారం స్టోరేజ్ చేస్తావా, సుందిలో స్టోరేజ్ చేస్తావా? కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఇంకో పంప్ హౌస్ పోతుంది, ఇంకో పంప్ హౌస్ నుంచి ఇంకో పంప్ హౌస్ పోతుంది, ఇంకో పంప్ హౌస్ నుంచి నీకు ఎల్లంపల్లికి వస్తుంది. ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నీరు సాగునీరు వస్తుంది. అదే విధంగా నీకు మిడ్ మానేరులో, అప్పర్ మానేరులో, లేకపోతే అన్నపూర్ణ రిజర్వాయర్ లో, బసవపురం రిజర్వాయర్ లో, గంధమల్ల రిజర్వాయర్ లో, మల్లన్న సాగర్ లో నీరు నింపే అవకాశం ఉంటది. రోజుకు 6-7 టీఎంసీలు ఉత్తగబోతున్నాయి. ఒకవేళ నీళ్ళే లేవనుకున్నప్పుడు రాయి గారు మరి పట్టుసీమ ఎట్టతే ఓపెన్ చేసిరండి. పట్టుసీమ మన కింద ఉన్నటువంటి గోదావరి జలాలే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటుంది. మన దగ్గర పోయే గోదావరి జలం మనం ఉపయోగించుకునే పరిస్థితి లేదు. నీరు డ్యామ్ మేడిగడ్డను ముయాల్సిన అవసరం లేదు. మేడిగడ్డ ఓపెన్ చేసి ఉంచినా కూడా 50,000 క్యూసెక్కుల పైన నీరుని కన్నపల్లి పంపు తోడుకోవచ్చు అని బీఆర్ఎస్ పార్టీ చెప్తలే, బీజేపీ చెప్తలే. మానవతరాయ్ గారు సమాధానం చెప్పండి. ఇంకో అంశం కూడా ఉంది. మళ్ళీ తప్పు చేసి మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ కావాలని అంటారు. ఇప్పుడు ఇప్పుడు విఠల్ గారు మాట్లాడినా, బాలరాజు గారు మాట్లాడినా, బీఆర్ఎస్ నేతలు బయట మాట్లాడినా, విఠల్ గారు మొన్న మాట్లాడినా కూడా తెలియదు కదా. ఇప్పుడు సాంకేతిక భాషా పరిజ్ఞానం అన్ని రైతులకు తెలియదు. ఒకవేళ అక్కడ నీళ్లను నిలుపుదల చేయడం కోసం కన్నేపల్లి మాట్లాడండి కన్నేపల్లి పంప్ హౌస్ లో నీళ్లు నిలుపుదల చేయాలంటే ఆ గేట్లు మూసివేయాల. ఆ మూసివేసే క్రమంలోనే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పుడు ఎంత శాతం స్టోరేజ్ చేసి దాని తర్వాత వదలాలన్నా గానీ ఆ గేట్లన్నీ కొట్టుకుపోతాయి. మేడిగడ్డలు ఎట్లా ఉందో అన్నారం అట్లే ఉందని ఎన్డీఎస్సీ చెప్పింది. కాబట్టి మనం ఏం చేస్తాం? కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికే లేదండి, గుర్తుపెట్టుకోండి. ఈ 10 మానవతరాయ్ గారు మీరు కన్క్లూడింగ్ పాయింట్ కి రండి. విఠల్ గారు ఒకటే చెప్తాను ఆగండి మేడం. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ కూడా ఎన్డీఎస్ఏ ప్రకారం దాదాపు పూర్తయినాయి. మేడిగడ్డలో 85 గాను 72 పూర్తయినాయి పరీక్షలు. అదే విధంగా అన్నారంలో 66 గాను 37% పూర్తయినాయి. మిగిలిన 2-3 రోజుల్లో మొత్తం పూర్తయితే రేపు 16-17 తారీఖులో తెలంగాణ ఇంజనీరింగ్ ప్రభుత్వంలో ఉన్న ఇంజనీరింగ్ నిపుణులంతా కలిసి ఎక్కడైతే పూణేలో ఉందో జల విద్యుత్ పరిశోధనా సంస్థ ఏదైతే ఉందో, ఏది ఎన్డీఎస్ఏ సూచించే ప్రకారం అక్కడ పోయి దాన్ని పునర్నిర్మాణం చేపడతారు. ఇది అంతర్జాతీయ ఐరోపాకు చెందినటువంటి ఆఫ్రేవ్ సంస్థ, ముంబై ఐఐటి నిపుణులు అంతా కలిసి బోర్వెల్స్ పరీక్షలు చేసి దీన్ని ఏ విధంగా పునరుద్ధరించాలని చెప్పి పూర్తయిపోయింది. అంటే వాళ్ళ లెక్క 6 ఏళ్లలో కట్టాల్సిన ప్రాజెక్టుల్ని 3 ఏళ్లలో విఠల్ గారు
ముఖ్యంగా మనం ఇంజనీర్లమేం కాదు, కానీ మనం కొద్దిగా అవగాహనతో మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా టెక్నికల్ ఇష్యూస్ కూడా మాట్లాడాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మనం మన ప్రజ చదివి ఉంటాడు, బాలాజీ భాయ్ చదివి ఉంటాడు, నేను కూడా చూశాను. స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఏం చెప్తుందంటే డిజైన్ లోపం ఉంది, నిర్మాణ లోపం ఉంది, క్వాలిటీ కంట్రోల్ లోపంతో కట్టారు, వీటిని సర్దించుకునే ప్రయత్నం చేయమని చాలా స్పష్టంగా చెప్పింది. రెక్టిఫికేషన్ చేసుకొని వీటిని మళ్ళీ ఆ ప్రాజెక్టులు మళ్ళీ లైవ్ లోకి తీసుకురామనేది సజెషన్ ఇచ్చినటువంటి సజెషన్. 3 ఏళ్ళు గడిచిపోయింది. నేనేమన్నంటే మేడిగడ్డ కుంగింది, ఆ పిఎస్ కుంగినాయి, నంబర్స్ ఏవో తెలియదు, పిఎస్ కుంగినాయి. దాని రిపేర్ కి 3 ఏళ్లలో ఏదో ప్రయత్నం జరగాల్సి ఉండే కదా. మనం ఎప్పుడు ఎలక్షన్ కన్నా ముందే ఇచ్చింది కదా ప్రిలిమినరీ రిపోర్ట్. 15 ఏళ్ళు పట్టింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కి. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి కట్టాలి, మాకు సంబంధం లేదు, మేము కట్టము అని. ఎలాంటి ఏమన్నా నాకు సంబంధం లేదు, నేను కట్టనని కరస్పాండెన్స్ జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి వాళ్ళు చివరి చేతులు ఎత్తేసిండ్రు, వాళ్ళని బెదిరించిన. ఇప్పుడు ప్రభుత్వం అయితే చేసుకోవాలి కదా. ఇప్పుడు మనత్ర ఒక ప్రధాన ప్రశ్న లేవనెత్తిండు, మేడిగడ్డ మనం బరాజ్ అది ఆ డోర్స్ మూసే ప్రశ్న లేదని, అక్కడ ఆల్రెడీ కుంగింది, పిఎస్ కుంగింది, ఫ్యాక్ట్ ఇట్ ఇస్. సుందిల్ అన్నారం అయితే పిఎస్ కుంగలేదు కదా. ఒక హెచ్చరిక చేసింది ఎన్డీఎస్ఏ. ఏం చెప్పిందంటే అది కూడా లోపాలే ఉన్నాయి. 1 మినిట్ సుందిల్లా అన్నారంలో కూడా ఈ సమస్య రావచ్చు, అక్కడ కూడా నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పింది. ఎప్పుడు మేడిగడ్డ కుంగింది, మొత్తం వాటిని క్లోజ్ చేసి కేసీఆర్ ప్రభుత్వంలో అది ఒక బరాజీ లాగా కాకుండా ఒక డ్యామ్ లాగా మొత్తం గేట్లు క్లోజ్ చేస్తే ఆ ఫ్లోకు హెవీ ప్రెషర్ ఫ్లోకి అక్కడ కుంగింది. ఇక్కడ హెవీ ప్రెషర్ ఫ్లో పెట్టాల్సిన అవసరం లేదు, కన్నెపల్లి నుంచి పంపింగ్ చేసుకోవాలి సుందిల్లకి. అలా కొంత డోర్స్ క్లోజ్ చేయడమా, ఇక టెక్నికల్ గా మాట్లాడుకొని ఎంత చేయాలో వెంటనే పంపింగ్ మళ్ళీ అన్నారం చేసుకోవాలి, ఆ తర్వాత ఎల్లంపల్లి చేసుకోవాలి. ఆ ప్రయత్నమే జరగకపోయా. మేడిగడ్డ సుందిల్ల అన్నారం అయితే కుంగలేదు కదా. ఆ కనీసం ప్రయత్నం చేసి చూడాలి కదా, కుంగుతాయా కుంగదా, ఉంటాయా పోతాయా, ఎంత కొంత ప్రయత్నం చేయకుండా ఇవాళ నీళ్లు ఎంత ప్రధాన సమస్య. తాగడానికి, వ్యవసాయానికి నీళ్ళు అవసరం, వ్యవసాయానికి దిక్కు ఉంటుందో లేదో భవిష్యత్తు. ఇప్పుడు ఎక్కడ గ్రామాల పూజలు చేస్తున్నారు రైతులు వర్షాలు పడక. సాగునీరు ఓకే, రేపు గ్రామాలలో తాగునీరు లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ ఒక నెల రోజులలో ఒడిసి పట్టుకోకపోతే అయిపోయి ఇంకెక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాం మనం. కనీసం ఒక టీఎంసీ వాటర్ పర్ డే, ఒక టీఎంసీ 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నా పోనీ. ఇప్పుడు అక్కడ మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లికి కాపర్ డ్యామ్ కూడా కట్టొచ్చు, మేడిగడ్డ పక్కకు పెట్టి. టెక్నికల్ చాలా మంది సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే కాపర్ డ్యామ్ బట్టి కూడా కన్నెపల్లికి నీళ్ళు తెచ్చుకొని ఆ తర్వాత సుందిలానం ఎత్తిపోసే ప్రయత్నం జరగలేపటి వరకు. కనీసం ఎత్తిపోస్తే తెలుస్తుంది కదా, సుందిల్ ఉంటుందా, అన్నారం ఉంటుందా, ఎంత కొంత కెపాసిటీ ఫుల్ ఫ్లెడ్జ్ చేయొద్దు. ఎంత కొంత ఒక టీఎంసీ వాటర్ అన్నా ఎడ్స్ పట్టుకొని ఇవాళ ఎల్లంపల్లి తెచ్చుకుంటే భవిష్యత్తు ఒక ఆశాజనక ఉంటుంది. లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. చాలా రాబోయే ఎవరు బాధ్యత? అధికారులు ఉన్న ఒక దూరదృష్టితో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇక రాజకీయాల సంబంధం లేదు. ఈటల అందరూ ఏం మాట్లాడిండు, కేటీఆర్ గారు ఏం మాట్లాడిండు, బీజేపీ ఏమన్నది, బీఆర్ఎస్ ఏమన్నది కాదు. ప్రజల కోణంలో మీ బాధ్యత రాబోయే రోజుల్లో దృష్టిలో ఉంచుకొని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అంటున్నట్టు టెక్నికల్ గా కానీ ఇవేమి రైతులకు అర్థం కావు, కానీ రైతులు ఎక్స్పెక్ట్ చేసింది సమయానికి నీళ్లు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి డెఫినెట్ గా ప్రాజెక్టుల ద్వారానే మనం నీళ్లు సంపాదించుకునేటువంటి అవకాశం. సో దాన్ని మీరు ఆ దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ బనకచెర్ల గురించి మాట్లాడదామా? ఒక్క నిమిషం, మీరు కన్క్లూడింగ్ పాయింట్ ఇవ్వండి. పైపింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఈ అన్నారం బ్యారేజ్ లోనే పైపింగ్ ఎఫెక్ట్ ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉన్నది. పైపింగ్ ఎఫెక్ట్ అంటే దాని పునాది బలహీన పట్టం. ఒకవేళ ఆ నీళ్ళని నిలుపుదల చేసినట్టు, స్టోరేజ్ చేసినట్లయితే ఆ పునాదులు బలహీన పడతాయి. మొత్తం కూడా కాంక్రీట్ అవన్నీ నిర్మాణ లోపాలు ఉన్నాయి, నాణ్యత లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొట్టకపోతాయని చెప్పి స్పష్టంగా చెప్తే అందులో నింపుదాం, ఉదాహరణ చేద్దాం. కొట్టకపోతే పరిస్థితి ఏంది? కాబట్టి అందుకే మేమేం చేస్తున్నాం, నిర్మాణాలు దానికి పరీక్షలు పూర్తి అయిపోయినాయి. అదాన్ని ఐరోపా సంస్థ, ఆఫ్రే సంస్థ, ఐఐటి ముంబై నిపుణులు, జల విద్యుత్ పరిశోధన సంస్థ వీళ్ళ ఆధ్వర్యంలో రేపు పునర్నిర్మాణం జరగబోతుంది. దాన్ని పూర్తిగా ఒక్కొక్క నిమిషం మాత్రం ఈ పోలవరం అందరం వాడుకోవట్లేదా? ప్రజాభవన్ పేరుతో మనం వాడుకోవట్లేదా? కాబట్టి రైతుల దగ్గర రాజకీయాలు మాకు అవసరం లేదండి. రైతుల్ని మేము ఎప్పుడు వదిలేస్తే బెదిరించలేదు,
రైతుల క్వశ్చన్ ఒక్కొక్క నిమిషం, ముగ్గురికి ఒక్కొక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిలిపివేతకు సంబంధించి తెలంగాణ సర్కార్ పిటిషన్ వేసింది. సో లోపాలు సవరించుకోండి ముందు అని చెప్పేసి ఆ పిటిషన్ను తిరస్కరించినటువంటి క్రమంలో దీనిపై ఏం చెప్తారు మానవతరాయ్ గారు? ఇప్పుడు లోపాలు గతంలో సుప్రీంకోర్టు జడ్జి గారే దాన్ని మళ్ళీ కావాలనే ఇష్టంగా ఉన్నటువంటి పిటిషన్ వేశారు. 131 నిబంధన భారత రాజ్యాంగంలో 131 నిబంధన ప్రకారమే పిటిషన్ వేశారు. కానీ అందులో జడ్జి ఇప్పుడు వచ్చినటువంటి విచారించే జడ్జి గారు ఏం చెప్పారంటే దాంట్లో ప్రతివాదులకు నోటీసులు 8 సంస్థలకు నోటీసులు పోలేదు, అందలేదు కాబట్టి మళ్ళీ లిస్ట్ చేయమన్నారు అంతే. దాన్ని వెనక్కి తీసుకోలే. లిస్ట్ అంటే ఇంకొకసారి దాన్ని తీసుకురండి మా ముందుకని అర్థం, అంతేకాని దాన్ని వెనక్కి పంపడం ఇంకేం ఆగిపోవటం కాదు. కాబట్టి చట్ట ప్రకారమే రాజ్యాంగబద్ధం. ఎందుకంటే 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల వివాదాన్ని ఈ సుప్రీంకోర్టు నేరుగా విచారించే పరిధి అది. ఆ పరిధిని తెలిపేదే 131 ఆర్టికల్ నిబంధన. కాబట్టి ఆ ప్రకారంగా గతంలో సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పినట్టే మేము నమోదు చేసినాం అక్కడ కోర్టులో. అదేవిధంగా నేను వచ్చిన దాన్ని వాళ్ళు ఏమన్నారంటే కొంతమందికి నోటీసులు అందాలి కాబట్టి ఇంకా దీన్ని తర్వాత లిస్ట్ చేయండి అని చెప్పారు. మళ్ళీ వస్తుంది, విచారణకు వస్తుంది. మనం తప్పకుండా మనం ఏమంటున్నాం, ఇప్పుడు కేంద్ర జలశక్తి సంఘం దగ్గర జరిగిన మీటింగ్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలకు అదేవిధంగా డిండి ప్రాజెక్టుకు 32 టీఎంసీలకు అనుమతులు ఇవ్వండి, అప్పుడు మీ ప్రాజెక్టుల విషయంలో ఆలోచన చేద్దాం, ముందు మాకంటున్నాం. తర్వాత కృష్ణా గోదావరి జలాల్లో మా వాటాను తేలిన తర్వాత ఆ ప్రాజెక్టులకు అనుమతిస్తారంటున్నాం. వాళ్ళే బాలరాజు గారు ప్రతివాదులకు నోటీసులు అందలేదు ప్రస్తుతానికి. తర్వాత లోపాలు సవరించుకొని వచ్చిన తర్వాత పిటిషన్ ని విచారణకు తీసుకుంటామని చెప్పినటువంటి క్రమం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా పోలవరము బనకచెర్ల కావచ్చు, అది నల్లమల్ల సాగర్ కావచ్చు, రేపు కావేరి అనుసంధానం పేరుతో తెలంగాణ జరుగుతున్న కుట్రలు కావచ్చు, ఇవన్నీ అంశాలని స్పష్టంగా దాంట్లో చేర్చలేరు, దాంట్లో వివరాలు జోడించలేదు కాబట్టి ఆ పిటిషన్ ని వెనకకు పంపిరు. నేనేమంటే ఒకవైపు నువ్వేమో ఇక్కడ మంచి హాయిగా మేడిగడ్డను ఓపెన్ చేసి పెట్టు, కన్నపల్లి పంప్ హౌస్ మూసిపెట్టు, దాన్నేమో మేడిగడ్డను ఓపెన్ చేసి పెట్టు, కన్నపల్లి పంపును ఓపెన్ చేయకుండా మూసిపెట్టు, నీళ్లు మంచిగా కిందికి పోతేనే పట్టుసీమ ద్వారా మంచిగా చంద్రబాబు నాయుడు ఆంధ్ర డెల్టా ప్రాంతాన్ని నీరు అందిస్తుండు, గోదావరి జలాలు అన్ని ఆంధ్ర ప్రాంతానికి అందుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక కుట్ర ఏంటంటే 200 టీఎంసీల నీరు వరద జలాలని చెప్పేసి ఏదైతే ఒక కుట్ర చేసుకొని ఇలా పోలవరం పేరుతోటి బనకచెర్లకు తరలించే ప్రయత్నం ఉందో దాన్ని వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఆంధ్ర ప్రాంతానికి 200 టీఎంసీలు అట్టిస్తారండి. గోదావరి సంబంధించిన 969 టీఎంసీల సంబంధించినటువంటి ఏదైతే ట్రిబ్యునల్ కేటాయించు తెలంగాణకు ఆ ప్రాజెక్ట్ అన్నిటికి క్లియరెన్స్ ఇచ్చినాక నువ్వు 200 టీఎంసీలు అటు పెంచుకుంటూ చెప్పాలి. కానీ మా నీటి కేటాయింపు తేల్చకుండా నువ్వు 200 టీఎంసీలు వరద జలాలు ఎటుంటాయి? వరద జలాల మీద ఏ ప్రాజెక్ట్ కట్టిన సందర్భాలు లేవు. వరద జలాలతో నికర జలాలతో నీకుంటా తప్ప వరద జలాలు అనేవి ఏ ప్రాజెక్ట్ కట్టిన సందర్భాలు లేవు. వరద జలాలు అనేవి అది కుట్రది 200 టీఎంసీలు దోసుకుపోయే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంటే దాని మీద ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ మీ యొక్క ఇంజనీర్లు పిటిషన్ వేశారు. కాకపోతే విచారణకు నో చెప్పారు మేడం. పిటిషన్ వేసినప్పుడు దాని సరైన ఆధారం చూపించాలి కదా. ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వం ఏమో డిపిఆర్ ఆల్రెడీ తయారు చేసింది, పోలవరం ద్వారా ఆలోచన చేస్తుంటే నువ్వు సరైన ఆధారాలు చూపించాలి కదా. విఠల్ గారి అభిప్రాయం తీసుకుందాం. విఠల్ గారు మీరేం చెప్తారు? సమగ్రంగా చదవండి. సమగ్రంగా చదువుతున్నాం, చదివే చెప్తున్నాను. సమగ్రంగా సమయం ఉన్నది. బాలరాజు గారు అనవసరంగా ప్లీజ్ దయచేసి ఆంధ్రాకు విఠల్ గారు మానవతరాయ్ గారు అండ్ బాలరాజు గారు ప్లీజ్ మీ సమయం అయిపోయింది. విఠల్ గారు మాట్లాడండి. బాలరాజు గారు తెలంగాణ రైతుల ప్రయోజనం పెట్టకండి. విఠల్ గారు అభిప్రాయం ప్లీజ్. మానవతరాయ్ గారు మీరు ఎందుకు ఆపలేదు? గవినోళ్ళ అనేటువంటి ఒక పౌరుడు మానవతరాయ్ గారు అండ్ బాలరాజు గారు ప్లీజ్ దయచేసి విఠల్ గారు మాట్లాడండి. ఇప్పుడు నీళ్ల విషయంలో తెలంగాణ సమాజానికి సోయలేదని చెప్తాను. నేను చాలాసార్లు ఒక రాజకీయ నాయకులకు సోయలేదని చెప్తే ఆయన నాకు ఫోన్ చేసి సోయలేదంటావని అన్నాడు. నిజానికి లేదు, పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ఆంధ్ర వాళ్ళ నాయకులకు ఉన్నటువంటి సోయి మనకు లేదు. వాళ్ళు గోదావరి నీళ్ళు వాళ్ళకి కావాలి, కృష్ణా నీళ్ళు వాళ్ళకి కావాలి. మొత్తం కృష్ణా నీళ్ళు ఉన్నాయేమో మనకి. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం 5 టీమ్స్ మొత్తం 10 రోజుకు 10 టీఎంసీలు నీళ్ళు తీసుకుపోతున్నారు రాయలసీమకి. ఇప్పుడు బనకచెర్ల ఎక్కడ ఉందమ్మా?
బనకచెర్ల ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లాలో ఉంది. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకుపోవాలనుకుంటున్నారు వాళ్ళు? గోదావరికి వెళ్ళి మొత్తం బనకచెర్ల కావేరి అనుసంధానం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడాలి అంటే, కృష్ణ గోదావరిలో మనకు 900 చిల్లర మన హక్కు ఉంది, అది కేటాయింపులు అవుట్ ఆఫ్ 14 960 చిల్లర మనకు హక్కు ఉంది. కృష్ణాన మనకు ఎంత ఉంది? 560 చిల్లర. మనకు గత ప్రభుత్వం 300 రాసిచ్చింది, 299కి రాసిచ్చింది. 500 900 1400 టీఎంసీలు మన హక్కులను మనం కాపాడుకుంటూ ఎవడన్నా వాడుకునే నీళ్ళు దాని మీద పట్టుబట్టాలి కదా. అందులోకి ఒక్క టీఎంసీ కూడా అదనంగా ఇందులో నుంచి ఇవ్వము. మాకు కృష్ణాలో 560 టీఎంసీలు మాకు కావాలి, గోదావరిలో 960 టీఎంసీలు మాకు కావాలని, ఆ తర్వాత ఏదైనా వాడుకుంటే పట్టుబడాల్సినట్టు అవసరం. ఓకే, ఇది లేకుండా ఇప్పుడు ఓకే, చూద్దామండి. ప్రస్తుతానికి అదే పట్టుబట్టింది. అంటే లోపాలు సవరించుకొని మళ్ళీ పిటిషన్ వేయబడ్డారు కాబట్టి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు విఠల్ గారు, బాలరాజు గారు, మానవతరాయ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.